హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. వీడియో కొంచెం లేట్గా వచ్చింది, ఏమనుకోకండి. సో ఈరోజు మా ఊర్లో శివాలయంలో శివుడి పూజలు, శివుడి అభిషేకాలు ఎలా జరిగినాయి, మా ఇంట్లో అభిషేకాలు ఎలా జరిగినాయి నేను మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. అంతకన్నా ముందు చూసే ముందు నా ఛానల్ సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మనకి శివరాత్రి అంటేనే ఒక జాగారం, తిరణాలు, జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ శివుడి అభిషేకాలు, శివుడి లింగోద్భవం మధ్యరాత్రి 12 గంటలకు జరుగుతాయి కదండి. సో ఫస్ట్ ఉదయాన్నే మా ఇంట్లో అయితే ఉదయాన్నే మేము అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ స్నానాలు చేసేసేసి ఇంకా శివుడికి అభిషేకాలు అనేవి స్టార్ట్ చేసేసుకున్నామండి. ముందుగా మా ఇంట్లో ఉన్న తులసమ్మ చెట్లు అవి ఉన్నాయి కాబట్టి సో అక్కడ చెట్లకి పూజలు చేసేసినాక తర్వాత దేవుడి దగ్గర ఇలాగ శివుడి అభిషేకం చేసేసుకున్నామండి. ఎలా అంటారా, మనం శివుడికి పంచామృత అభిషేకాలు అంటే చాలా ఇష్టం అండి. పంచామృతంలో నాకు తెలిసినవి అయితే అన్నం, తేనె, అరటిపండు, పంచదార ఇలాంటివి వేసి పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివన్నీ వేసి అభిషేకాలు చేస్తారు. అండ్ ఆ తర్వాత శివయ్యకి పసుపు, కుంకుమ, మెయిన్గా ఆయనకు కావాల్సింది విభూతితో అభిషేకం చేస్తారు కదండి. సో మన శివయ్య అయితే ఆయనకి ఏమి అలంకారాలు అక్కర్లేదు కదండి. ఆయనకి అభిషేక ప్రియుడు. ఇలా చిన్న బిల్వదళమైన ఉమ్మెత్తు పువ్వు సమర్పించినా కానీ ఆయన చక్కగా మన భక్తిని మెచ్చుకొని తీసేసుకుంటాడండి. కొంచెం ఆయనకి ఒక్కర నీళ్లు పోసినా కానీ ఆయన సంతోషంగా స్వీకరిస్తాడండి. ఆయన ముందు చూసేది నాకు అలంకారం, నాకు ఇవి చేశారని కాదు, ఎంత భక్తితో ఎంత చిన్నదైనా సమర్పించారా అనే చూస్తాడండి మన శివయ్య అయితే. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం అండి. చాలా అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. ఈయన శివరాత్రి రోజు 101 తిరణాలు జరుగుతాయి అంటండి ఎక్కడైనా సరే. సో ఎక్కడైనా సరేనండి, ఇంక అంగరంగ వైభవంగా మన శివయ్య జాతరలు జరుగుతూ ఉంటాయి. సో కోటప్ప కొండ ఏంటి, కైలాసగిరి ఏంటి, కోరి ఏంటి, ఇంకెక్కడైనా చాలా దువ్వాడ సంథింగ్ చాలా ప్లేసెస్లో తిరణాలు జరుగుతూ ఉంటాయి. ఆ తిరణాలకి మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అంటే అందరికీ కుదరాలి కదండి వెళ్ళడానికి. కుదిరిన వాళ్ళు వెళ్తారు. అది మనం ఆ తిరణాలు, జాతర వాటికన్నా ఇంట్లోనే శివయ్య ధ్యానంతో మనస్ఫూర్తిగా ఆ శివయ్య ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ శివయ్య ఇక్కడికి రండి, అక్కడ రండి నేను కోరుకోడు కదండి. మీరు మనస్ఫూర్తిగా నాకు భక్తితో ఉన్నారా లేదా అని చూసుకుంటారు కదా. సో ఈ తిరణాలు మెయిన్ అనేది ఏంటంటే మనం అందరం ఒకచోట కలిసి సందడి చేసుకుంటాం. అదిగాక చాలామంది ప్రభలు అనేది నిర్వహిస్తారండి, లైటింగ్స్ వేస్తారు. ఆ ప్రభలు నైట్ పూట అయితే చాలా బాగుంటాయి ప్రభలు మాత్రం. సో మనం శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది, జాగరణ చేసిన మంచిది అంటారు కదండి. ఉపవాసం అంటే ఏమి తినకుండా దేవుడి కోసం ఉపవాసం ఉండడం కాదండి, మనం ఆ భగవంతునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం అనేదాన్ని దగ్గరికి ఉండడం అని అంటారంట. సో ఉపవాసం ఉన్న లైట్గా పాలు పండ్లు తిన్నా ఏం కాదండి. ఒంటిపూట భోజనం మూడు రకాల ఉపవాసాలు ఉన్నాయండి దీంట్లో. ఒంటిపూట భోజనం అన్న చేయొచ్చు, అండ్ రాత్రి అన్న తినచ్చు, మార్నింగ్ పాలు పండ్లు, లేదంటే నిర్జల ఉపవాసం, అలా 3 ఉపవాసాలు అనేవి ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు. సో ఇంకా మా ఊర్లో అయితే ఇలా శివాలయంలో ఒక ప్రభను అయితే పెట్టేసేసారండి. అండ్ నైట్ అయితే అర్ధరాత్రి 12 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ అవుతాయండి శివయ్య అభిషేకాలు. ఫస్ట్ వినాయకుడికి చేసిన తర్వాత శివుడి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. సో చూశారు కదండి, నేనైతే ఫస్ట్ టైం ఒకసారి ఉన్నానండి, నా ఇంటర్ అప్పుడు అనుకుంటా. ఒక్క రాత్రి జాగరణ నైట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే నేను జాగరణ అనేది చేశానండి ఆ శివయ్య అభిషేకాలు చూస్తూ. సో అలా శివయ్య అభిషేకాన్ని అంతే తను తీర కళ్ళారకుండా చూస్తూ ఉండాలనిపించిందండి. ఆ మంత్రాలు కానీ, ఆ షోడోపచార మంత్రాలు కానీ అంతే వింటూ ఆ శివయ్యని ధ్యానం చేసుకుంటే మనసులో ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉందండి. ఆ నైట్ అయితే కంటి మీద కునుకు అనేది రాలేదండి. మరి శివయ్య మహిమ ఏమో కానీ ఎప్పుడు రోజు నిద్రపోయే వాళ్ళం ఆ రోజు నైటే జాగరణగా ఉండగలిగామంటే అది శివయ్య మహిమే కదండి. ఇంకా అదంతా ఆ శివలింగం ఆ అభిషేకం చూసే అంత అదృష్టం దక్కిందనే కదా. సో ఇంకా ఆ శివయ్య నామంలోనే ఒక మధురం అనేది అదనేది ఉండేదేమోనండి, ఒక మధురమైన నామంలాగా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అని అంటూ మంత్రాలు చెప్తూ అభిషేకాలు అనేవి జరుగుతున్నాయి. పసుపు కుంకుమ, మెయిన్గా ఆయనకు కావాల్సిన విభూతితో అభిషేకాలు జరుగుతున్నాయి అని. సో మనం శివయ్యనే ఒక్కరిని తలవకూడదు కదా, అమ్మవారిని కూడా తలుచుకోవాలి కదా పక్కా. ఎందుకంటే అర్ధభాగం అర్ధనారీశ్వరి కదా శివయ్య భార్య పార్వతీదేవి. హర హర మహాదేవ శంభో శంకర శ్రీ పార్వతీదేవి నమః.